నాగరాజ్ గారు ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ, ఆయనతో మాట్లాడదాం. నాగరాజ్ గారు, సో ఇప్పటి వరకు మనకు కుమారస్వామి గారు కానీ పృథ్వీతేజ గారు కానీ ప్రైవేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలో జరిగేటువంటి విద్యను అమ్ముకునేటువంటి విధానం కావచ్చు, అక్కడ ఉన్నట్టు చదువుకోవడానికి వచ్చినటువంటి పిల్లలను ఏ రకంగా స్ట్రెస్కి గురి చేసి వాళ్ళ జీవితాలను బలి తీసుకుంటున్నారో మొత్తం అంతా మన కళ్ళ కట్టినట్టుగా చెప్పారు. సో మిమ్మల్ని నేను అడుగుతున్నాను, వేసవి సెలవులపై గవర్నమెంట్ ఒక ఆదేశాలు ఇచ్చింది. మార్చ్ 31 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ విద్యార్థులకు సెలవులు ఇవ్వాలి అని. బట్ ఇవాళ చూస్తే ఏ కాలేజ్ ఈ ఆదేశాలను పాటిస్తోంది? మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళండి, ఏ కాలేజ్కి వెళ్ళండి, యథావిధిగా ఇంతకు ముందు ఏ రకంగా అయితే క్లాసులు నిర్వహించేవాళ్ళో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మరి ఈ విషయం ప్రభుత్వాలకు తెలియదా? తెలిసినా కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా? ఏం జరుగుతోంది? ఒకటండి, ముందు ఈ టాపిక్ మీద డిబేట్ చేస్తున్న రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి మీకు ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే మిత్రులు మాట్లాడినట్టుగా, ఒకటి తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు, ఇక్కడ ఏదైతే మీరు రెండు పెట్టారో, రెండు సంస్థల గుప్పెట్లోని విద్యారంగం అని, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అలాగే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ను కూడా శాసిస్తున్నటువంటి విద్యా సంస్థలు కార్పొరేట్ శ్రీ చైతన్య, నారాయణ. వీళ్ళు అధికారులకు ఇచ్చేటటువంటి తాయిలాలు కావచ్చు, ప్రభుత్వానికి ఇచ్చే తాయిలాలు కావచ్చు తీసుకొని ఈరోజు ఎక్కడ కూడా ఒక్క విద్యా సంస్థను కూడా, ఒక్క బిల్డింగ్ ని కూడా వీళ్ళు సందర్శించి తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తలేదు. మేము అడుగుతున్నాం ఈరోజు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఇంటర్మీడియట్ అధికారులకి, అలాగే ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఆదిత్య గారిని మేము ఈ సందర్భంగా కూడా మేము సవాలు చేస్తున్నాం. మీరు మాతో వస్తారా? మేము చూపిస్తాం ఎక్కడ కాలేజీలు, విద్యా సంస్థలు వేసవి సెలవుల్లో నడుస్తున్నాయో మీకు తెలియకపోతే మేము చూపిస్తాం. ఎందుకు అనంటే, ప్రధానంగా మార్చి 24వ తేదీ నుంచే ఇంటర్మీడియట్ ప్రధానమైన గ్రూపుల సబ్జెక్టుల పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం హాలిడేస్ సెలవులను మంజూరు చేసిన తర్వాత 31వ తేదీ మీరు చెప్పినట్టుగా 6 రోజుల గ్యాప్ తోని 31వ తేదీ నుంచే ఎంసెట్ పేరుతో, బ్రిడ్జ్ కోర్స్ పేరుతో, నీట్ కోచింగ్ పేరుతో, లాంగ్ టర్మ్ పేరుతో, రకరకాల పేర్లతో ఈ రోజు మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ఈ రోజు తీసుకొని క్లాసులు నడిపిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది మాత్రమే కాకుండా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఇప్పటి వరకు కనీసం ప్రవేశాలు చేసుకోవచ్చు అని ప్రవేశాల కోసం ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ కాలేజీలని వారి గుర్తింపుని, అఫిలియేషన్ ని రెన్యువల్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ విద్యాశాఖ. ఆ అఫిలియేషన్ ని రెన్యువల్ చేయకుండానే ఈ రోజు అన్ని శ్రీ చైతన్య, నారాయణ, రెజోనెన్స్, కోట, అలెను, ఫిజిక్స్ వాలా, మోషన్, రకరకాల పేర్లతో వాళ్ళకు జూనియర్ కాలేజీకి లింక్ కావడం, ఆ లింక్ అయిన జూనియర్ కాలేజీలో విద్యార్థుల్ని వాళ్ళు ఇప్పటికే అడ్మిషన్లు అన్ని పూర్తి చేయడం, అడ్మిషన్ నింపుకోవడం. ఎవరు చెప్పారండి ఈ ప్రభుత్వానికి సోయి లేదా? 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు విత్ రెసిడెన్షియల్ క్యాంపస్ తో తీసుకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎవరు ఇలా ఫీజులు నిర్ణయించేది? ఎవరు ఫీజులు నిర్ణయించి ఈ ఫీజుల మీద అథారిటీ ఎవరు? ఇంటర్మీడియట్ బోర్డు అథారిటీయా, ప్రభుత్వం అథారిటీయా? లేదు ఒకే కాలేజీలో రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాలి అని అంటే అది మా పరిధిలోకి రాదని ఇంటర్మీడియట్ అధికారులు అంటారు. లేదు రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టడానికి మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరు అని అంటే, హైదరాబాద్ లాంటి నగరం అయితే జిహెచ్ఎంసీ దగ్గర పోతే అది మాకు సంబంధం లేదంటారు. అలాగే జిల్లా రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీ దగ్గర అయితే ఆ డిఈఓ ఆఫీస్ పోతే డిఈఓ మాకు సంబంధం లేదంటారు. ఈ రోజు ఐఐటి కోచింగ్ పేరుతో, నీట్ కోచింగ్ పేరుతో, అందులో ఐఐట్రిబుల్ పేరుతో ముద్దు పేర్లు, ఎన్పిఎల్, ఐపీఎల్, సిపిఎల్, నీట్, నియాను, ఎంసెట్, ఇన్ని రకాల ప్రోగ్రామ్ పేర్లు పెట్టి ఈరోజు లక్షల రూపాయలు తల్లిదండ్రుల నుంచి దండుకుంటున్న పరిస్థితి ఉన్నది. నేను ఇక్కడ మీకు వెంటనే నా ఫోన్ లో జూమ్ లోకి వచ్చి మళ్ళీ తర్వాత ఫోన్ నుంచి వేరే ట్యాబ్ల ద్వారా నేను ఈ రోజు ఈ డిబేట్ లో పాల్గొంటున్నాను. ఎందుకు పాల్గొంటున్నాను అంటే, మా ఫోన్ కి ఒక్క నిమిషం క్షణం తీరక లేకుండా విద్యార్థులు మాదాపూర్ క్యాంపస్ నుంచి, నల్లకుంట క్యాంపస్ నుంచి, కొండాపూర్ క్యాంపస్ నుంచి వేల సంఖ్యలో ఈ రోజు విద్యార్థులు మాకు హాలిడేస్ ఇవ్వలేదు అని చెప్పేసి ఫోన్లు బాగా చేస్తున్న పరిస్థితి ఉన్నది. విద్యార్థులు ఈరోజు తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేస్తున్నారు, అధికారులకు ఫోన్ చేస్తున్నారు, యాజమాన్యాలకు ఫోన్ చేస్తుంటే ఈరోజు దొంగల్లాగా విద్యార్థులకి వాళ్ళు కాపలా పెట్టి వాళ్ళ బోర్డులు తీసేసి ఒక అపార్ట్మెంట్ లో పెట్టి, అపార్ట్మెంట్లో విద్యార్థుల్ని కుక్కి ఉదయం పూట 6:30కి నిద్ర లెగిస్తే విద్యార్థులు రాత్రి 12:30, 1 గంట వరకు ఈ రోజు విద్యార్థులను అందులో పెట్టి చదివిస్తున్న పరిస్థితి ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కనిపిస్తా ఉంది. ఎందుకంటే రేపు నీట్ లో మంచి ర్యాంక్ వస్తే, నీట్ డాక్టర్లు మా కోచింగ్ సెంటర్ నుంచి అయ్యారు అని అంటే రేపు నీట్ కి తల్లిదండ్రుల్లో క్రేజ్ వస్తే ఆ క్రేజ్ వీళ్ళని ఉపయోగించుకోవాలని. అలాగే ఇప్పటికే జేఈ అడ్వాన్స్ రిజల్ట్ వచ్చాయి, మెయిన్స్ సంబంధించిన పరీక్షలు ఉన్నాయి, నిన్న మొన్న మెయిన్స్ పరీక్షలు నడిచాయి. ఆ మెయిన్స్ లో కూడా మంచి ర్యాంకులు వస్తే ఐఐటీల్లోనో, ఎన్ఐటీల్లోనో
లేదు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న సీట్ వస్తే ఈ ఫలానా మా విద్యా సంస్థలో చదవబట్టి సీట్లు వచ్చాయని చెప్పేసి ప్రచారం చేసుకొని ఈరోజు సొమ్ము చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని మీద ఇంటర్మీడియట్ అధికారి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిఐఓలు, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఎవరు కూడా ఎక్కడ తనిఖీలు చేయట్లేదు. కమిషనర్ ఒక మీటింగ్ అన్న పెట్టారా, ఒక ప్రకటన ఇచ్చారా? వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే ఇంటర్మీడియట్ శాఖ మీ గుర్తింపు రద్దు చేస్తాం, లేదంటే మీ మీద చర్యలు తీసుకుంటామని ఈరోజు ఇంటర్మీడియట్ అధికారి కనీసం కమిషనరు కృష్ణాదిత్య గారు ఒక్క స్టేట్మెంట్ అయినా పత్రికలకి మీడియాకి ఇచ్చారా? ఎందుకు ఇంత ప్రేమల మీద? ఓ పక్క వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఈ సంస్థలు చదువుతున్నాయి కాబట్టి, వందల కోట్ల రూపాయలు ఈ సంస్థల నుంచి అధికారులకి లంచాలు ముడుతున్నాయి కాబట్టి ఈరోజు విద్యార్థులు ఏమైపోయినా మాకు సంబంధం లేదు. ఏమంటే ఖచ్చితంగా కొద్ది రోజులు కూడా విద్యార్థులు తమ కుటుంబంతో గడిపే అవకాశం ఇరా? ఈ రోజు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, కుటుంబంలో అనేక శుభకార్యాలు జరుగుతున్నాయి. ఏ ఒక్క పూట కూడా ఈ రోజు విద్యార్థులు తమ కుటుంబాలతో ఉండేలాగా లేకుండా ఈ ప్రయత్నాలు చేస్తారు. నాగరాజ్ గారు, అలాగే పేరెంట్స్ ఏదైనా వచ్చి కూడా శుభకార్యం ఉంది, పలానా మా వాళ్ళది ఫంక్షన్ ఉంది అని అంటే కాలేజ్ ముందుకు వచ్చి వాళ్ళు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి, ఒక గంట పర్మిషన్ ఇవ్వండి అని. అంతగా ఏం చదివిస్తున్నారో అర్థం కాదు. రానివాడు లేదు. తల్లిదండ్రులకి విజిటింగ్ అవర్స్ అని పెట్టారు. ఈ విజిటింగ్ అవర్స్ అని సాటర్డే సండేనో ఏదో ఒక రోజు పెడుతున్నారు. ఆ రోజు పలానా సమయం నుంచి పలానా సమయం వరకు మాత్రమే తల్లిదండ్రులు రావాలి తప్ప మీరు రావద్దని చెప్పి తల్లిదండ్రులు రిస్ట్రిక్ట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ హెల్త్ బాగలేకపోయినా వాళ్ళు చూపిస్తున్న పేరుతో ఈ రోజు విద్యార్థులు మానసికంగా ఈ రోజు 365 రోజులు చదువు అనే పేరుతో ఒక రకంగా ఇందాక ఓ మిత్రుడు చెప్పినట్టు కోళ్ల పారాల్లో కోళ్ల కంటే హీనంగా ఈ రోజు అనేక ఇబ్బందులు పడుతూ ఈ రోజు విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఏ బాలల హక్కులు హరించమని ఏ సంస్థ చెప్తుందండి? బాలలకు హక్కులు లేవా? విద్యార్థులకు హక్కులు లేవా? రోజుకి 18 గంటలు కూడా చదివిస్తున్న విద్యా సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి. ఈ రోజు కార్పొరేట్ చైతన్య నారాయణ, ఎందుకు మీరు కార్పొరేట్ చైతన్య నారాయణ మీద మీరు చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జంకుతుంది? ఎందుకు భయపడుతుంది? మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు భయపడుతున్నారు. అన్ని అంశాల్లో మేము ప్రజాపాలన అందిస్తున్నాం చెప్తుంది కదా ప్రభుత్వం, అన్ని అంశాల్లో మేము పారదర్శకంగా ఉందని చెప్తుంది కదా ప్రభుత్వం. ఎందుకు ఈ విద్యా సంస్థల మీద? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదా గారు ఉన్నారో, శారదా గారు మీ ప్రభుత్వంలో భాగమే కదా, మీ కమిషన్ చైర్పర్సనే కదా, ఆ విజిట్ చేశారు కదా. అన్ని భోజనం పెట్టే దగ్గర నుంచి, క్లాస్ రూమ్ దగ్గర నుంచి, పడుకునే డార్మెంటరీల దగ్గర నుంచి, వాళ్ళకి కల్పిస్తున్న వాష్రూమ్ల దగ్గర నుంచి, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫుడ్ లో ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నారో, అలాగే ఫీజులకు సంబంధించిన అంశాలు అన్ని ఈ రోజు పరిశీలించి వచ్చారు కదా. కానీ ఆ తర్వాత ఏమైంది మరి? తర్వాత ఆవిడ వెళ్ళారు, తనిఖీలు చేశారు, అంతా అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడో ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఎవరైనా ఈ రోజు ఒక విద్యార్థి సంఘం ఆందోళన చేసినా, లేదంటే ఒక ప్రజాప్రతినిధి ఎక్కడ పోయి విజిట్ చేసినా అది వాళ్ళకి అవకాశంగా మార్చుకుంటున్నారు. మీరు మీ దగ్గర తప్పులు ఉన్నాయి కాబట్టి మాకు 100 కోట్లు ఇస్తారా, 50 కోట్లు ఇస్తారా, 5 కోట్లు ఇస్తారా, 10 కోట్లు ఇస్తారా అని అధికారులు ఈ రోజు వాళ్ళు బొజ్జలు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఎట్లాంటి ప్రయత్నం మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఎందుకు పెట్టలేదు? ఈ పరిశీలన చేయాల్సింది విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి అండర్ లో విద్యాశాఖ ఉండాలి. మీరు పరీక్షలప్పుడు విద్యాశాఖ మంత్రి ఉండడు, అలాగే పరీక్షలు అయిపోయిన తర్వాత అడ్మిషనల్ పాలసీ తీసుకొచ్చేటప్పుడు విద్యాశాఖ మంత్రి ఉండడు. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు ఎవరిని పెంచుకోవాలో ప్రభుత్వాన్ని నిర్ణయించరు, తల్లిదండ్రులతో సమావేశం అయ్యారు, గవర్నింగ్ కమిటీలు జరగాలి, గవర్నింగ్ బాడీ సమావేశాలు జరగాలి. దీన్ని నిర్ణయించుకోవడానికి మేము పోయిన సంవత్సరం 100% ఫీజులు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం 100% మీద ఇంకో 100% తీసుకుంటామని వాళ్ళే నిర్ణయించుకొని, జిఎస్టీ ఉండదు, యూనిఫామ్ అక్కడే కొనాలి, ఆ పాఠ్య పుస్తకాలు అక్కడే కొనాలి. వచ్చే సంవత్సరం సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వస్తే సెకండ్ ఇయర్ యూనిఫామ్ బుక్స్ అన్ని ఇప్పుడే తీసుకోవాలి, బెల్ట్ ఇప్పుడే తీసుకోవాలి, టై ఇప్పుడే తీసుకోవాలి, వాళ్ళు నిర్దేశించిన డిపాజిట్ ఫీజులన్నీ ఇప్పుడే పెట్టాలి. ఈ మొత్తం జరుగుతున్న వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా, ఇన్ని గంటల పాటు విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్నా ఏ ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రికి సంబంధం ఉండదు, విద్యాశాఖ అధికారికి సంబంధం ఉండదు. అందుకే ఈ రాష్ట్రంలో అసలు అడ్మినిస్ట్రేషన్ ఎడిపోతుందని మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీడియాలో ఎంతసేపు ఈ కథనాలు వస్తున్నాయి. మాలాంటి వాళ్ళు విద్యాసంఘాలు పోయి మేము ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ ముందు పోయి ధర్నా చేసాం. మేము పేర్లతో సహా, వీడియో ఫుటేజ్లతో సహా, ఫోటోలతో సహా ఇచ్చాం. బోర్డు లేకుండా అనాథరైజ్డ్ నడుస్తున్న క్యాంపస్లు ఎన్ని ఉన్నాయి ఈ రోజు? అయ్యప్ప సొసైటీ మాదాపూర్ లో, కొండాపూర్లు ఎన్ని ఉన్నాయి, నల్లకుంటలు ఎన్ని ఉన్నాయి, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ఎన్ని ఉన్నాయి, మొత్తం వివరాలతో సహా ఇచ్చాం. ఏ ఒక్కరికైనా నోటీస్ ఇచ్చిందా ప్రభుత్వం? కోటా అనే పేరుతోని, లేదంటే నాకు మిత్రుడు చెప్పినట్టు ఇతర రాష్ట్రాల బ్రాండులు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ అనే పేరుతోని, అలెన్ అనే పేరుతోని, ఫిజిక్స్ వాలా అనే పేరుతోని ఈ రోజు ఈ రాష్ట్రంలోకి వచ్చి వేల కోట్ల వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. అలాంటి కార్పొరేట్ సంస్థతో ఫిజిక్స్ వాళ్ళతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మరి ఫిజిక్స్ వాళ్ళ ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఒక కార్పొరేట్ సంస్థ అని తల్లిదండ్రులకు ఏం భరోసా ఇస్తారు? కాబట్టి ఇన్ని రకాల లోపాలు ప్రభుత్వం నుంచి ఉన్నాయి. ఏ ఒక్క అధికారి సక్రమంగా పనిచేసే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు విద్యార్థులు. ఫీజులు విపరీతంగా తీసుకుంటున్నారు, నియంత్రణ లేదని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడే రిజల్ట్ రాకముందే మీరు 10th క్లాస్ విద్యార్థుల్లో పిఆర్ఓలను పెట్టి రిజల్ట్ రాకముందే మొత్తం ఫీజులు నింపేశారండి. ఆదిబట్లలో
అలాగే రావిరాలలో, బెంగళూరులో ఈరోజు చైతన్య నారాయణ సంబంధించినటువంటి మొత్తం క్యాంపస్ లో అడ్మిషన్ ఫుల్ అని బోర్డులు పెట్టారు. మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తుంది ఈ ప్రభుత్వం? కనీసం అధికారులైనా పోయి విజిట్ చేయాలి కదా. ఎవరు ఇచ్చారు వీళ్ళకి ఈ అధికారం? అంటే ఎవరైనా మేము రోడ్డు మీదకి వచ్చి ఏదైనా న్యాయం జరగాలి ప్రజలు కానీ, లేదంటే విద్యార్థులకి ఫీజులు తగ్గించాలనో, లేదంటే నియంత్రణ చట్టం తేవాలనో మేము ఆందోళన చేస్తే మమ్మల్ని తీసుకెళ్లి కేసులు పెడతారు కదా. ఈరోజు చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వం నిర్దేశించక ముందే, ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వక ముందే, ప్రభుత్వం ఫలానా ఫీజు అని నిర్ణయించక ముందే మీరు ఫీజులు తీసుకొని హాస్టల్లో, రెసిడెన్షియల్ క్యాంపస్లు పెట్టి మీరు ఇది చేస్తున్నారు కదా. మీకు ఎవరు ఇచ్చారు అధికారం? వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే పోలీసులు పట్టించుకోరా? ప్రభుత్వం పట్టించుకోదా? అందుకే మేము అడిగేది ఏమిటంటే, ఈ రోజు ప్రజలు, ప్రజాప్రభుత్వం, ప్రజల హక్కుల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలు కూడా, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న ప్రభుత్వాలు కూడా, మరి విద్యార్థి హక్కుల గురించి ఎవరు మాట్లాడాలి? ఫీజుల గురించి ఎవరు మాట్లాడాలి? ఎందుకు ఈ రోజు చూడండి, మీ రోజు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు పరిశీలన చేయండి. ప్రతి రోజు మేము పోయి ఆందోళన చేస్తున్నాం. కాలేజీల నుంచి విద్యార్థులను బయటికి వెళ్ళగొడుతున్నాం, బయటికి తీసుకొస్తున్నాం. హాస్టల్ అనే పేరుతో వాళ్ళని నడిపిస్తున్న పరిస్థితుంది, దొంగచాటుగా నడిపిస్తున్న పరిస్థితుంది. దీని మీద ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వ అధికారులు స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఒక విద్యాశాఖ మంత్రిని ప్రత్యేకమైన కమిషన్ రూపొందించి చర్యలు తీసుకుని విద్యార్థి హక్కులు కూడా కాపాడాలి, ఫీజులు నియంత్రించాలని కోరుతాం. రైట్ నాగరాజ్ గారు.